ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకు అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ, మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ. ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తన గ్రంథం 49వ అధ్యాయము 2వ వచనము. ఇజ్రాయేలీలు తమను పుట్టించిన వానిని బట్టి సంతోషించుదురుగాక, సీయోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఇజ్రాయేలు తమను పుట్టించిన వానిని బట్టి సంతోషించుదురుగాక, సీయోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 35వ అధ్యాయం 3-4 వచనంలో యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. యెహోవా తనకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇజ్రాయేలును ఏర్పరచుకొనెను. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6-7 వచనాలు. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 7వ వచనం. మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మీకు కలుగజేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనం చేసి మీ చేతి పనులన్నిటి యందును సంతోషింపవలెను. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనం. యెహోవా మిమ్మల్ని తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టం కలిగి ఉన్నాడు, తన ఘనమైన నామం నిమిత్తం తన జనులను ఆయన విడనాడడు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనం. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. చివరిగా ఒక మాట, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం. సీయోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి, తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును, వాన కురిపించి పూర్వమందు వల్ల తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు, మహాగణుడు అయిన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్య దానిని బట్టి ప్రభు కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరే మమ్మల్ని ఏర్పరచుకుని ఉన్నారు ప్రభు, అందరిని బట్టి ప్రభు కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరే మాకు సర్వాధికారి అయినారు ప్రభు, అందరిని బట్టి ప్రభు కృతజ్ఞత చెల్లించుకుని మీ ప్రేమ కృపను మమ్మల్ని నిరంతరం కాచి కాబట్టి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన చేసి మమ్మల్ని అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్.